నమస్తే. సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవెళ్ళలా ఆ! చేవెళ్ళలా ఉండిపోయినా సార్ నేను. ఈ ఆ! చేవెళ్ళలా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. కనీసం అవు. స్పందిస్తలేదేంటి సార్ మీరు? ఎవరు? మీరు ఎందుకు? కాళే యాదయ్య సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? గంతగనం యాక్సిడెంట్ అయింది. అంతమంది చచ్చిపోయిర్రు. మరి అవు. ఆళ్ళది ఏమన్నా ఏం ఏం తప్పిదం జరిగింది? ఏం కథ? చేవెళ్ళకి చేయాల్సిన మార్పులేంది? ఎట్లా నిన్న చేయాలని మంత్రి గారు రాలేదా? మంత్రులు వచ్చి మాట్లాడేదిగా మళ్ళా అరే మీరు అలాగే చేస్తారా? అరే మీరు 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 లోకల్ పర్సనే ఆడ. ఎవరు మీరు నువ్వు? మీరు నువ్వెవరు? నా పేరు లక్ష్మణ్ కుమార్. గట్కేసర్లో ఉంటా. చేవెళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్‌గా పనిచేసిన. మరి ఏమైంది ఇప్పుడు మళ్ళా? ఏమైంది? గంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్‌మెంట్‌లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. చేవెళ్ళ ప్రజలు గుండెలో హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు ఆ! కనీసం స్పందిస్తలేరేందన్నా? నేను షాక్ అయితున్నా ఎందుకు? మీరేం మాట్లాడరు. నిన్న మంత్రులతోని లేమా? వేరే ఆహా! అరే మంత్రులందరూ మంత్రులతోటి మంత్రులు ఇగో మాట్లాడినాక మనం మాట్లాడదామా? మంత్రులతోటి ఉండుడు వేరేనే. కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హర్ట్ అయినా నేను ఈ విషయంలా. అరే యాదన్న గింత మంచి పర్సను. అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. దేవెల్లోళ్ళు కాదు ఆళ్ళంతా కర్ణాటకోళ్ళు. అరే ఎక్కడోళ్ళు అయితేందే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఉన్నాం ఈ కదా, బా ప్లాట్ ఈ బా ఉన్నాం ఈ కదా. బా ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒకరోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు మస్తు ఇన్నోవా. యాక్సిడెంట్ అయితే మస్తు మంది చనిపోయారు. మరి రోడ్డు కనీసం ఎన్ని నువ్వేం కిలోమీటర్లు మాట్లాడుతున్నావు?